నమస్కారం కృష్ణారావు గారు. అవిఆర్ టాక్స్కి పునఃస్వాగతం. ఆపరేషన్ సింధూర్ తర్వాత మనము సింధు జలాల్ని పాకిస్తాన్కి ఆపేయడం మీద చాలా భారత ప్రభుత్వం ఒక చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. అయితే ఇది ఇక్కడితో ఆగుతుందా అనుకుంటే ఇప్పుడు ఒక చిన్న కొత్త సమస్య బయటకు వస్తుంది. ఇది ఎంతవరకు నిజము, ఎంతవరకు సబబు అనేది కూడా చూసుకోవాలి. మనకి మరి బ్రహ్మపుత్ర నది కూడా చైనా నుంచి మన బంగ్లాదేశ్ భారతదేశంలో కూడా పారుతుంది. అది కూడా మనకి ఒక జీవనాడి అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు వస్తుందంటే మరి మనం ఆప్ చేసాం కాబట్టి చైనా కూడా ఆల్రెడీ అక్కడ హైడ్రల్ పవర్ ప్రాజెక్ట్స్ అవన్నీ కడుతున్నారు అన్నట్టు విషయం మనకి చాలా ఒక 1.5 years నుంచి మొత్తం అంతా చేస్తుంది. భారత ప్రభుత్వం కూడా దాన్ని ఏ రీతిలో ఉంచాలనేది, తర్వాత మనం కూడాను అట్లాంటి హైడ్రల్ పవర్ ప్రాజెక్ట్స్ కట్టడం కోసం ఒక నిర్ణయం అదంతా తీసుకుంటూ ఉన్నాం అన్నమాట. నిజంగా కనుక ఈ చైనా నీటిని ఆపి భారతదేశంలో రాకుండా ఉండేటట్టు చేసేటట్టయితే మన మీద ఏ విధమైన ప్రభావం జరుగుతుంది, అట్లాగే మన పొరుగు దేశమైనటువంటి బంగ్లాదేశ్ మీద ఏ విధంగా, ఎందుకంటే ఈ జీవనదులు మనకి ఒక నాడి లాంటిది, మామూలు ఈ పంటలు ప్రోగ్రెస్కి దీనికి దానికి అనమాట. అందుకోసం అని చెప్పేసి ఈ బ్రహ్మపుత్ర నది మీద ఈ కట్టడాల మీద భారత్ చైనా మధ్య సంబంధాలు ఏ విధంగా ఉంటాయి, ఇది మళ్ళీ జల విధానం మీద దీన్ని రివ్యూ చేయడానికి ఒక అథారిటీ ఏమైనా ఉందా, వాళ్ళు ఏ విధంగా స్పందిస్తారు అంతర్జాతీయంగా అనేటువంటి విషయాల మీద ఒక చిన్న వివరణ కావాలి. మొట్టమొదటి పాయింట్, పాకిస్తాన్ను వాడుకుంటుందే కానీ పాకిస్తాన్ తనను వాడుకునేట్టుగా చైనా ఏనాడు ప్రవర్తించదు. ఫస్ట్ పాయింట్ అది. సో ఏదో పాకిస్తాన్ చెబితే చైనా బ్రహ్మపుత్ర నీళ్లను ఆపేస్తుంది అనుకోవటం అవివేకం. బట్ ఈవెన్ ఇన్ కేస్ అది ఉండేటట్టయినా పరిశీలిద్దాం. బికాస్ దీని మీద అస్సాం చీఫ్ మినిస్టర్ కూడా చాలా చక్కగా మాట్లాడాడు. ఫస్ట్ థింగ్, సింధు నదీ జలాలకు బ్రహ్మపుత్ర జలాలకు చాలా డిఫరెన్స్ ఉంది. సింధు నది జలాలు ఏంటంటే మొత్తం అంతా క్యాచ్మెంటు, గ్లాషియర్సు, ఎవ్రీథింగ్ అంతా ఇండియాలోనే సర్ప్లస్ జనరేట్ అయ్యి ఆ పైన డ్రైనింగ్ మాత్రం పాకిస్తాన్లో అవుతుంది. పాకిస్తాన్లో అది ప్రవహించే పంజాబ్ ప్రాంతం కానీ ఆ పైన ఉన్న సింధు ప్రాంతం కానీ డ్రై ఏరియా, రెయిన్ఫాల్ ఎక్కువగా లేని ఏరియా, వర్షపాతం తక్కువ ఏరియా. కాబట్టి అక్కడ నీళ్లు జనరేట్ కావు. జనరేట్ అయ్యే నీళ్ళన్నీ కూడా హిల్స్లో, హిమాలయాస్లో, భారతదేశంలో ప్రవహించే పోర్షన్లోనే జనరేట్ అవుతున్నాయి. కాబట్టి మనం సింధు నది జలాలను ఆపేస్తే చాలా ప్రమాదంలో పడబోయేది పాకిస్తాన్. ఇక్కడ సిస్టమ్ పూర్తిగా భిన్నంగా ఉంది. టిబెట్ ప్రాంతంలో మొదలైన ఈ బ్రహ్మపుత్ర, యాంగ్స్పోనో ఏదో అంటారు పేరు అక్కడ వాళ్ళు, ప్రవహించి అరుణాచల్ ప్రదేశ్కి వస్తుంది. అరుణాచల్ ప్రదేశ్లో అస్సాం నుంచి బంగ్లాదేశ్కి వెళ్ళిపోతుంది. దీనిలో ఎక్కువ నీళ్లు నీకు టిబెట్ ప్రాంతంలో రావు. టిబెట్ ప్రాంతంలో దీంట్లోకి వచ్చే నీళ్లు అంతా కలిపి 20% ఎంతో ఉంటుంది. మిగిలిన 80% అంతా అరుణాచల్ ప్రదేశ్, అస్సాం ప్రాంతంలో వస్తుంది. అరుణాచల్ ప్రదేశ్, అస్సాం ప్రాంతం హెవీ రెయిన్ఫాల్ ఏరియా, మాన్సూన్ రెయిన్స్ విపరీతంగా పడతాయి. ఇంత హ్యూజ్ రెయిన్ఫాల్ వల్ల ఆల్మోస్ట్ 80% ఆఫ్ 80% వరకు వచ్చేటటువంటి నీళ్ళని కూడా భారతదేశ ప్రాంతంలోనే ఈ బ్రహ్మపుత్ర లోపలికి వచ్చి మైఠీ రివర్గా అది కింది దాకా ప్రవహించి కింద మళ్ళా గంగా నదిని కలిసి అక్కడ వాళ్ళు పద్మ అంటారు, పద్మా నదిగా మారి అటు నుంచి పోయి సముద్రంలో కలుస్తుంది. కాబట్టి చైనా వాడేదో డ్యాములు గట్టి ఆపినందువలన మనకు నీళ్లు ఆగిపోతాయనుకోవటం అది ఒక భ్రమ. కొంతమంది కల్పిస్తున్న భ్రమ తప్పితే యాక్చువల్గా దాంట్లో నిజమేమీ లేదు. ఎందుకంటే 80% నీళ్ళని కూడా మన ఇండియాలోనే దాంట్లోకి జనరేట్ అవుతాయి కాబట్టి. బట్ మోర్ ఇంపార్టెంట్లీ ఇంకో ప్రధానమైనటువంటి అంశం ఏముంది అంటే, మనం ఇక్కడ కడుతున్నటువంటి డ్యాములు కానీ అక్కడ చైనా వాడు కడుతున్నటువంటి డ్యాములు కానీ
సీస్మిక్ జోన్లో ఉన్నాయి, భూకంపాలు వచ్చేటటువంటి జోన్స్లో ఉన్నాయి, పర్వత ప్రాంతాల్లో కడుతున్నాం. సో ఒకవేళ ఎప్పుడైనా సీస్మిక్ యాక్టివిటీ వచ్చి ఈ డ్యాములు బద్దలైతే మాత్రం కింది ప్రాంతం వాళ్ళకు విపరీతమైన నష్టం జరుగుతుంది. అప్పుడు అది ఇటు అస్సాంలోనూ కావచ్చు, అటు పాకిస్తాన్లోనూ కావచ్చు. అదొక్కటే చాలా కేర్ఫుల్గా ఉండాలి. కానీ ఏదో చైనా డ్యాములు కట్టబట్టి మనకు నీళ్ళు ఆగిపోతాయి అనుకోవటం భ్రమ. దానివల్ల మనకి ఏమైనా పెద్ద నష్టం జరగదు. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, పాకిస్తాన్ను ప్లీజ్ చేయడానికి ఇట్లాంటి పనులు చైనా చేయకపోవచ్చు. అది రెండో పాయింట్. మంచి విషయాలు చెప్పారండి. సో వాళ్ళు పవర్ జనరేట్ చేసుకున్న వాటర్కి మనకి ఏం కొదవ ఉండదు అనేటువంటి విషయాన్ని తాడితెల్లం చేశారు. నమస్కారం.